గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. హైదరాబాద్ లో దారుణం, విచక్షణ రహితంగా మూకుమ్మడి దాడి. కుటుంబంతో నివసిస్తున్న ఇళ్ల మధ్యలో ఇలాంటి ఘటనను అస్సలు ఊహించలే. మనం ఎక్కడున్నాం అనే అనుమానం కలగక మానదు. ఈ సంఘటనకు సంబంధించి తప్పు ఎవరిదో మనం నిర్ధారించలేం. కానీ ప్రతీకారం తీర్చుకునే పద్ధతి అది కాదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకుని మనం శిక్షించే అధికారం ప్రజాస్వామ్యంలో ఎవ్వరికీ లేదు. మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఇంట్లోకొచ్చిందని కుక్కపై, యజమానిపై, అతని భార్యపై ఏ రకంగా దాడి చేశారో మీరే చూడండి. మనకున్న పరిమితుల మేరకు పూర్తిగా ఈ దృశ్యం చూపించలేకపోతున్నా. ఇది మధురానగర్, రహమత్ నగర్ లో ఉండే శ్రీనాథ్ పెంపుడు కుక్క ఎదురింట్లో ఉండే ధనుంజయ్ ఇంట్లోకి వెళ్ళింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. అదును చూసి ధనుంజయ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి శ్రీనాథ్ భార్యపై, పెంపుడు కుక్కపై కర్రలతో దాడి చేసి కొట్టారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ దాడిలో శ్రీనాథ్, అతని భార్యతో పాటు కుక్క కూడా తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం వారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా శ్రీనాథ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.